ప్రైజ్ లాడన్నా. ప్రైజ్ లాడ్ నాని. మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మీ మధ్యకి ఒక మంచి ప్రశ్న తీసుకొచ్చాను. ఏంటంటన్నా, బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మాలు ఎన్ని రకాలు? బైబిల్లో ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? దీని గురించి మాకు బైబిల్ నుంచి ఒక మంచి వివరణ కావాలని కోరుకుంటున్నాం అన్న. తప్పకుండా నాని. ఈరోజు బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మంలో రకాలు ఏంటి, బైబుల్ బాప్తిస్మాలు ఎన్ని రకాలని చెప్తుంది, వివరంగా తెలుసుకుందాము. బాప్తిస్మం అంటే బ్యాప్టిజో అనే ఒక గ్రీక్ పదం నుంచి ఈ బ్యాప్టిజం అనే పదం వాడబడింది. బ్యాప్టిజో అంటే అర్థం ఏంటంటే ముంచుట, ఇమ్మర్షన్ అంటారు. కాబట్టి ఈ బాప్తిస్మము పాత నిబంధనలో కూడా కొన్ని పాత్రలు కడగడానికి వాడబడింది. పాత్రల ప్రక్షాళన, ఎవరైతే యూదులు పాత్రలు కడిగినప్పుడు పాత్రల ప్రక్షాళన చేసినప్పుడు దాన్ని పాత్రల బాప్తిస్మము అని అనడం కూడా జరిగింది. కాబట్టి దానిని కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరి యోహాను భక్తుడు 3 బాప్తిస్మాలు బైబిల్లో ఉన్నట్టు తను చెప్పాడు. అది ఎక్కడంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువు నాని. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యోహాను భక్తుడు 3 బాప్తిస్మాలు బైబిల్లో మనకి పరిచయం చేస్తున్నాడు. ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, మూడవది అగ్ని బాప్తిస్మము. ఓకే అన్నా, నీటి బాప్తిస్మం అంటే ఏంటి? మాకు కొంత వివరణ ఇస్తారా? నీటి బాప్తిస్మం అంటే ఇందాక మనం అనుకున్నట్టు బాప్తిస్మం అంటే ముంచుట, లేకపోతే బాప్తిస్మం అంటే కడగబడుట అనే అర్థం ఇస్తుంది. ఇక్కడ నీటి బాప్తిస్మం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని నీటిలో ముంచడము అని ఇక్కడ అర్థం వస్తుంది. ఎందుకు ఒక వ్యక్తిని నీటిలో ముంచాలనేది మనం గమనించినప్పుడు, ఒక వ్యక్తి నీటిలో ముంచడానికి కారణం ఏంటి అని బైబిల్లో మనం గమనించినప్పుడు చాలా కారణాలు బైబిల్లో ఉన్నాయి. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఒక వ్యక్తి సువార్తను నమ్మి బాప్తిజం పొందాలని బైబిల్ చెప్తుంది. మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదివితే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి నమ్మి బాప్తిజం పొందాలని బైబిల్ చెప్తుంది. అసలు ఏమి నమ్మాలి అని మనం ఒకవేళ ఆలోచిస్తే ఎక్కడ ఏమి నమ్మాలి అని బైబిల్ చెప్తుంది అంటే, బైబిల్ మనల్ని ఏమి నమ్మాలి, ఏది నమ్మి బాప్తిజం తీసుకోవాలి అని చెప్తుందో ఒకసారి మనం గమనిద్దాము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువున్నాను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. కాబట్టి బాప్తిజం మనం పొందాలి అంటే సువార్తని నమ్మాలి. ఈ సువార్తని నమ్మిన వారు మాత్రమే బాప్తిజం పొందాలి అని బైబిల్ చెప్తుంది. అసలు సువార్త అంటే ఏంటి అని మనం బైబిల్లో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం ఒకసారి చదువుదాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, యేసు యొక్క సమాధి చేయబడడం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి ఒక వ్యక్తి హృదయములో నమ్మి ఆ నమ్మిన దానిని బాహ్యంగా సాదృశ్య రూపకంగా నీటిలో మునగటమే ఈ నీటి బాప్తిజం. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క సమాధి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఇతను నమ్ముతున్నాడు. ఎలా నమ్ముతున్నాడు అంటే అర్థమైంది అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, యేసుక్రీస్తు నా కొరకు పాతిపెట్టబడ్డాడు, అలాగే యేసుక్రీస్తు తిరిగి లేచినట్టు నేను కూడా నా పాపముల విషయంలో మరణించి పాతిపెట్టబడి, క్రీస్తు ఎలాగైతే నీతిమంతుడుగా తిరిగి లేచాడో నేను కూడా నా పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో తిరిగి ఆయనతో పాటు నేను పునరుద్ధరణ అవుతాను అనే విశ్వాసాన్ని నమ్మి బహిరంగంగా ఒక వ్యక్తి చాటి చెప్పడమే ఈ నీటి బాప్తిజం యొక్క ఉద్దేశం. అది ఇంగ్లీష్లో ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. అంటే నీ హృదయంలో జరిగిన
ఒక ఎక్స్పీరియన్స్, నీ ఒక అనుభవాన్ని, ఒక నమ్మకాన్ని బాహ్య ప్రపంచానికి నువ్వు నీటి బాప్తిసం రూపంలో చాటి చెప్తున్నావు. దానినే నీటి బాప్తిసం అని బైబిల్ చెప్తుంది. ఓకేనా? చాలా సంతోషం. మీరు నీటి బాప్తిజం గురించి మంచి వివరణ ఇచ్చారు. మాకు సందేహాలు లేవు ఈ విషయంలో. రెండవదిగా, పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి? దీని గురించి మాకు బైబిల్ నుంచి కొంత వివరణ ఇవ్వండి అన్న. తప్పకుండానని. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే చాలామంది ఒకవేళ నీటి బాప్తిసం లాంటిదే అనుకుంటారేమో. కానీ ఎందుకంటే నీటి బాప్తిసం అంటే ముంచడం. ఓకే. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం నీటిలో ముంచడం కాదు. పరిశుద్ధాత్మ మన మీదికి దిగడాన్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అంటారు. బైబిల్లో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద దిగినప్పుడు వారు శక్తి నుండి ఈ బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి ఈ పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించి అనేక విధములైన కృపా వరములు వాళ్ళకు అనుగ్రహించి అనేక విధంగా పరిచర్య వాళ్ళ చేత చేయించి అనేక మందిని పురికొల్పి పాపపు జీవితం నుంచి వాళ్ళని తప్పించి తిరిగి మళ్ళా వారు పాపములను ఒప్పుకొని నీటి బాప్తిసం పొందే విధంగా తయారు చేయడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం చాలా ఉపయోగపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగడము. బైబిల్లో మరి పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఒక మంచి మాట మనకు రాయబడింది. అది ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం గమనించినప్పుడు చదువు. నేను మాట్లాడన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. ఇక్కడ అపోస్తలులు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగినప్పుడు వాళ్ళకి ఒక జ్ఞాపకం వచ్చింది. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబోచున్నారు. యోహాను చెప్పినట్టు మీరు త్వరలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబోచున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఒకవేళ అర్థం కాలేదేమో. వాళ్ళకి నిజంగా పర్సనల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, పర్సనల్గా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగినప్పుడు వాళ్ళు అనేక విధంగా వాక్ శక్తి వాళ్ళకి అనుగ్రహించిన కొలది వాళ్ళు ఏం చేశారంటే అన్య భాషల్లో మాట్లాడారు, అనేక అద్భుతాలు చేశారు, అనేక ఆశ్చర్యకార్యాలు చేసి దేవుణ్ణి మహిమపరిచి అనేకులు రక్షణ పొందడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళకు ఉపయోగపడినట్టు వాళ్ళు గ్రహించి వాళ్ళకి జరిగిన అనుభవాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసము ఎందుకు ఉపయోగపడుతుంది అని మనం ఒకవేళ గమనించినప్పుడు అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది. మొదట అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వాళ్ళకు ఒక మాట చెప్పాడు, మీరు త్వరలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని. వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళకి ఏ అనుభవం వచ్చిందో ఒకసారి 8వ వచనం చదువు. 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుదురని వారితో చెప్పెను. కాబట్టి ఈ వచనం ప్రకారము పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం వల్ల మొట్టమొదట వాళ్ళు శక్తిని అందుతారు. రెండవది వాళ్ళు బూదిగంతముల వరకు దేవునికి సాక్షులై ఉంటారు. ఏమి సాక్ష్యం ఇస్తారంటే యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి మీరు ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, ఆయన మరణము, ఆయన పాతిపెట్టడము, ఆయన పునరుద్ధానములో పాలిభాగస్తులు అయినప్పుడు మీరందరూ రక్షింపబడతారని అనేకుల్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ బాప్తిసము ఎంతో ఉపయోగపడుతుంది. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయింది. కాబట్టి అపోస్తుల మీద అందరి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళు ఈ భూలోకం అంతటా సంచరించి అనేకులు శిష్యులుగా చేసి అనేకులు రక్షింపబడి తిరిగి మళ్ళీ నీటి బాప్తిసం పొందడానికి ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతో ఉపయోగపడింది. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి మనము శక్తి నుండి బూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండడానికి ఉపయోగపడే గొప్ప వరం అది. ఓకే అన్న, ఓకే, సూపర్ అన్న, చాలా చక్కగా వివరించారు అన్న. మూడవదిగా, అగ్ని బాప్తిసం అంటే ఏమిటి? బైబిల్ నుంచి మాకు ఒక మంచి వివరణ కావాలన్నా. అగ్ని బాప్తిసము అనగానే చాలామంది, కొంతమందిలో ఏమి భావం ఉంది అంటే ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం కంటే ఇది అగ్ని
అగ్ని బాప్తిసం అంటే కొంతమందిలో ఏమి అభిప్రాయం ఉంది అంటే ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం కంటే హైయెస్ట్ పొజిషన్ బాప్తిస్మము. Yes, yes. అంటే ఒక మాటలో క్రైస్తవ సమాజము ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటున్నది రెవరెండ్, మోస్ట్ రెవరెండ్. అంటే రెవరెండ్ కంటే అత్యధికమైనది మోస్ట్ రెవరెండ్. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం చాలా మంది పొందారు, ఇప్పుడు నాకు అగ్ని బాప్తిసం ఇచ్చాడు దేవుడు, నేను దానికంటే గొప్ప బాప్తిసం ఇది అని చాలామంది తలుస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకేదో అగ్ని వాళ్ళ మీద దిగినట్టు, వాళ్ళ ఒళ్ళు అంతా ఒక విధంగా అయిపోయినట్టు, వాళ్ళ పరిస్థితులన్నీ వేరే విధంగా మారిపోయినట్టు వాళ్ళకు ఒక అనుభవం రావడం వల్ల ఇదేనేమో అగ్ని బాప్తిసం అని చాలామంది అపోహపడుతున్నారు. దీనికి కొంతమంది చూపించే ఒక వచనం కూడా బైబిల్లో ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువున్నాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వచనంలో ఏముందంటే అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా ఏముందని ఒకసారి చదువు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఇక్కడ జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగగా వాళ్ళ శక్తిని ఉంది, వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడి అనేకుల రక్షణకు వాళ్ళ కారణమయ్యారు. ఇక్కడ అగ్ని జ్వాలలు అనే ఒక పదం తీసుకొని ఇది అగ్ని బాప్తిసం అయి ఉంటుంది అని చాలామంది అపోహపడుతున్నారు. అసలు నిజంగా అగ్ని బాప్తిసం అంటే మనందరం ఇప్పటి వరకు ఊహించి ఉండము. బైబిల్ ఆ మాట చెప్తుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చివరి నుంచి 17వ వచనం చదువు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. అగ్నితోను బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పాడు. ఇక్కడ అగ్ని బాప్తిసం అంటే 16వ వచనం యొక్క కంటిన్యూషన్ 17వ వచనంలో ఆరని అగ్నితో పొట్టును కాల్చేవాడు యోహాను వెనక వచ్చే శక్తిమంతుడు యేసుక్రీస్తు. అసలు పొట్టు అంటే బైబిల్ ఏముందంటే కీర్తన గ్రంథంలో దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి ఆరని అగ్నితో పొట్టును కాల్చినట్టు మనల్ని దేవుడు కాల్చేస్తాడు. కాబట్టి అగ్ని బాప్తిసం అంటే ఆరని అగ్నితో దుష్టులను కాల్చడము. దీనికి బైబిల్ చెప్పిన మంచి వచనము లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదువునాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. ఫలించని ప్రతి చెట్టుని నరకబడి అగ్నిలో వేస్తాడు. దేవుడు అగ్ని బాప్తిసం అంటే అగ్నితో ఫలించని ప్రతి చెట్టుని కాల్చివేయడము, ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేయడము. కాబట్టి మనం గమనించాల్సింది అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసానికి ఉన్నతమైన బాప్తిసం కాదు. మనము దుష్టులమైనప్పుడు, లేకపోతే దేవుణ్ణి నమ్మనప్పుడు, లేకపోతే పొట్టువలే మన జీవితాలు ఉన్నప్పుడు ఆరని అగ్నితో ఆయన ఫలించిన ప్రతి చెట్టుని కాల్చివేయడమే అగ్ని బాప్తిసం. దీనికి మంచి రెఫరెన్స్ బైబిల్లో 2వ పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చదవనాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఉన్నవి. పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అదే వాక్యము అంటే అర్థం ఏంటంటే ఏ వాక్యము ద్వారా అయితే దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు, ఏ వాక్యం ద్వారా అయితే భూమిని అందరి సమస్తమును సృష్టించాడో
అదే వాక్యం ద్వారా దేవుడు భూమిని అందులో సమస్తమును అగ్నితో కాల్చివేయబోతున్నాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు సృష్టికారకుడు, లయకారకుడు. ఆయన సృష్టిని చేయగలడు, అలాగే సృష్టిని నాశనం చేయగలడు. కాబట్టి ఇక్కడ అగ్ని బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే ఫలింపని ప్రతి చెట్టు ఉందో, ఎవరైతే పొట్టు వలె ఈ లోకంలో జీవించారో వాళ్ళందరినీ ఒకరోజు దేవుడు ఆరని అగ్నితో కాల్చి అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబోతున్నాడు. దేవుడు మొదట నీటి బాప్తిసము, అది నీటి బాప్తిసము నీ రక్షణకు గుర్తుగా ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. కాబట్టి ఎవడైతే నమ్ముతాడో వాడు నీటి బాప్తిసం పొందుతాడు. ఎవరైతే నమ్మడానికి మనం ప్రయత్నిస్తామో, నమ్మించడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం వలన అనేక మంది నమ్మించడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎవరైతే నమ్మడో వాడు అగ్ని బాప్తిసం పొందుతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే అర్థం ఏంటంటే ఎవడైతే నమ్మడో వాడు అగ్ని బాప్తిస్మునకు లోనవుతాడు. మీకు గమనించినట్టయితే నోవాహు దినాల్లో నీటి ద్వారా రక్షింపబడ్డారు. నీటి ద్వారా నాశనం చేశాడు, కొంతమందిని నీటి ద్వారా రక్షించాడు. ఆ రక్షణకు సంబంధించిన సాదృశ్యమే ఇప్పుడు మనకు కలుగుతున్నది. అదేంటంటే మన మాలిన్యం తీసివేయబడుట కాదు బాప్తిసం అంటే, మన హృదయంలో జరిగే ఆ గొప్ప నిరీక్షణకు సంబంధించిన ప్రత్యుత్తరమని మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చదువుతాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే నీటి బాప్తిసం వల్ల మన శరీర మాలిన్యం పోదు, కానీ ఆయన పునరుద్ధానకు సంబంధించి నువ్వు నమ్మటం వలన నిర్మలమైన మనస్సాక్షి నీకు వచ్చి ఆ నిర్మలమైన మనస్సాక్షికి సంబంధించిన ప్రత్యుత్తరమే నువ్వు తీసుకునే బాప్తిసం. అంటే నీ హృదయంలో జరిగే ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది. అంటే నీ పాపపు సంబంధించిన గిల్టీ ఫీలింగ్ నీకు పోయి నిర్మలమైన మనస్సాక్షి నీకు రావడానికి గుర్తుగా నువ్వు నీటి బాప్తిసం తీసుకున్నావు. కాబట్టి ఏ నీటితో అయితే ఒకప్పుడు లోకాన్ని నాశనం చేశాడో దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు పొంది ఆయన కృప వల్ల ఆ నీటి ద్వారా మనందరము రక్షింపబడుతున్నాము. ఏ మాట ద్వారా అయితే దేవుడు సృష్టిని చేశాడో అదే మాట ద్వారా రేపు ఆయన రాబోతున్నాడు. అగ్ని గంధకములతో మండు గుండములో మనం పడవేయడానికి. లోతు ఎలాగైతే సొదొమ గొమొర్రా నుంచి తప్పించబడి మిగతా వాళ్ళందరూ అగ్నిలో నాశనం అయిపోయారో, యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఎవరైతే ఫలిస్తారో వాడు మాత్రం రక్షింపబడతాడు. ఫలించని ప్రతి ఒక్కరిని సొదొమ గొమొర్రాలో ఎలాగ అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేశాడో, రెండవసారి దేవుడు ఫలించిన ప్రతి చెట్టుని నాశనం చేయబోతున్నాడు, ఆరని అగ్నిలో వేయబోతున్నాడు. కాబట్టి ఎవరైతే నీటి బాప్తిసం పొందుతాడో వాడు అగ్ని బాప్తిసం నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి ఎవరైతే నీటి బాప్తిసం పొందడో అంటే నమ్మడో వాడు అగ్ని బాప్తిసానికి లోనవుతాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నీటి బాప్తిసం పొందడానికి అర్హుడుగా ఈ లోకంలో జీవించాలి. నీటి బాప్తిసం పొందాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి, నమ్మిన వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిసంలో పొందినప్పుడు అనేక వ్యక్తులను నమ్మించడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి నీటి బాప్తిసం నమ్మిన వాడికి గుర్తుగా, పరిశుద్ధాత్మ బాప్తిసము నమ్మించడానికి గుర్తుగా, అగ్ని బాప్తిసం నమ్మని వాడికి గుర్తుగా చెప్పబడింది. ఓకేనా? చాలా మంచి వివరించారన్న. మీకు నిండా వందనాలు నాని. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే స్క్రీన్పై కనపడుతున్న 2 ఫోన్ నెంబర్లకి మీ వాట్సాప్ ఉంది, దానికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, లేకపోతే ఫోన్లు చేయండి. తదుపరి సెషన్లో మీ ప్రశ్నలకు అన్నగారి దగ్గర సమాధానాలు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఈ పరిచర్యలో ఎంతగానో కష్టపడుతున్నటువంటి జీసస్ వే మిషన్ బృందానికి నేను ఎంతగానో కృతజ్ఞతనై ఉన్నాను. అదేవిధంగా జీసస్ వే మిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీకు అందరికీ ధన్యవాదాలు.